ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం అందు ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవత దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అనేకులకి ఈ యొక్క లైవ్ను షేర్ చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనతో ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయా భూమిని పాదపీఠం, ఆకాశముని సింహాసనమైనది ప్రభు. అయా నాయన నన్ను మమ్మల్ని ప్రభు నీ పోలికగా నీ స్వరూపంలోనైనా అయా నీ హస్తముల ద్వారా ప్రభు నైనా అయా మమ్మల్ని నైనా ఏర్పాటు చేసుకున్న దేవుడు ప్రభు నైనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఏమి ఇచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభు. దినాన్ని మేము సజీవులుగా ఉన్నామంటే ప్రభు, ఇలా బ్రతికి ఉన్నామంటే ప్రభు, అది కేవలం నీ కృపని నాయన మేము స్తుతిస్తున్నాం ప్రభు. అయా నీకే వందనాలు ప్రభు. గనువలైన వారు గొప్పవారికి లేని తరుణాన్ని, భాగ్యాన్ని ప్రభు నైనా నాకు మాకు ఇచ్చి ఉన్నావు ప్రభు. అయా నిత్యమునైనా అయా దూతల చేత పరిశుద్ధుల చేత ప్రభు నైనా పరిశుద్ధుడు 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 అని ప్రభు స్తుతింపబడుచున్న దేవానికి స్తోత్రాలు. అయా తండ్రి నాయన అయా దీనులమైన మేము ప్రభా అయా విరిగి నలిగిన హృదయముతో ప్రభా అయా స్తుతి యాగం అర్పించినప్పుడు ప్రభా నాయన అయాకు స్తుతి సింహాసనాన్ని ప్రభు విడిచిపెట్టి ప్రభా మా ఎదుకు ఆశీనుడిగా ఉంటున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏమి ఇచ్చినా నేను నన్ను మేము తీర్చుకోలేము ప్రభా. అయా మా యోగ్యతనైనా అయా లేనప్పటికీ ప్రభు నైనా అయా మా కొరకు నైనా అయా ప్రాణము పెట్టిన దేవుడు ప్రభు. మా పాపముల నిమిత్తం మా శాపముల నిమిత్తము అయా కల్వరి మానులో ప్రభు మా కొరకు అయా గాయపరచబడ్డావు, అయా అవమానము నొంది ఉన్నావు ప్రభు, హింసింపబడ్డావు, హేళన చేయబడ్డావు ప్రభు. అయా తండ్రి నాయన అయా నీ కృపలోనైనా ఏమి ఇచ్చినా కానీ ప్రభు నీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభు. అయా తండ్రి నాయన ఏమీ అడగట్లేదు కానీ ప్రభు నీ హృదయాన్ని అడుగుచున్నాను అంటున్నావు ప్రభు. నాయన ఈ లోక సంబంధంగా ప్రభు మనుషుడు అనేకమైన ఆశలు అనేకమైన కోరికలు కలిగి ఉన్నప్పటికీ ప్రభు నాయన అయా వాటన్నిటినీ కాదు కానీ నీ హృదయాన్ని నేను అడుగుచున్నానని తండ్రి నాయన సెలవిస్తున్నావు ప్రభు. అయా నాయన నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా కృప చూపించిన అయా ప్రతి ఒక్కరిపై నీ కృప నుంచి నాయన ఈ ఉదయకాల సమయం అందు ప్రభు. అదిగో ప్రభా నాయన ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, ప్రజలందరి కొరకు, మనుషులందరి కొరకు నాయన ప్రార్థించమంటున్నావు ప్రభు. రై మొదలు చాము లేచి ప్రభు అయా తను సుఖముగా సంతోషముగా ఉండలాగిన ప్రభు వీరందరి నిమిత్తము నాయన మొరపెట్టమంటున్నావు ప్రభు నీ సన్నిధానంలో ప్రభు. వారి యొక్కనైనా ఆయా పరిస్థితులు ఎట్టుగా ఉన్నాయో ప్రభు, అధికారులు, ప్రధానులను, రాష్ట్రపతులను ప్రభు అయా తండ్రి నేను వచ్చిన అధికారమును బట్టి ప్రభు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి మంచి జ్ఞాన వృద్ధులు దయచేయండి ప్రభు. ఏని ప్రజలైన వారిని పరిపాలించుటకు ప్రభు తగిన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ప్రభు. ఏ రీతిగా ఎలానైనా నడిపించాలో దేశాన్ని, రాష్ట్రాలను ప్రభునైనా అయా ప్రపంచ దేశాలను ప్రభునైనా ఏ రీతిగా నడిపించాలో తగిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభు. జరుగుతున్న దాడుల నుండి, యుద్ధాల నుండి ప్రభునైనా అయా తండ్రినైనా అయా తన భయంకరమైన పరిస్థితుల నుండి ప్రభునైనా మీరేనైనా వారికి సహాయంగా ఉండి వాటన్నిటిలో నుండి ప్రభు వారిని విడిపించినైనా నెమ్మదిని, సమాధానమును మీరు అనుగ్రహించండి ప్రభు. అయా కృప చూపించండి నాయనానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్కరిపై నీ కృప నుంచి నాయన ప్రతి బిడ్డను ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ అయా ప్రతి బిడ్డని సన్నిధానంలో ప్రభు నాయన అయా గోజాడుటకు ప్రభు, అంగలార్చుటకు ప్రభు నాయన అయా రోధించుటకు ప్రభు నాయన అయా ప్రలాపించుటకు ప్రభు నాయన అయా నేర్చుకోమంటున్నా ప్రభు. ఒక నీటి ప్రార్థన నేర్చుకోమని, అంగలార్చు నేర్చుకోమంటున్నా ప్రభు, రోధించడం నేర్చుకోమంటున్నా ప్రభు. అయా పసిపిల్లల ప్రాణము కోరుకుంటుంది అయా తండ్రి నన్ను ప్రార్థించమంటున్నా ప్రభు. నైనా వీధుల్లో ఎవరు లేకుండా ప్రభు అయా పసిపిల్లలు లేకుండా మరణము కిటికీలు గుండా కూర్చుందంటున్నా ప్రభు. అయా తండ్రి దుర్దినములు రాకమునిపే ప్రభు నీ సన్నిధానంలో బిడ్డలైన వారు కోరుకునైనా అయా మొరపెట్టే
తండ్రులుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి ప్రభా. అయా కృప చూపించండి ప్రభా. ఏది ఏ క్షణమో ప్రభా అయ్యా ఎప్పుడు ఏ విధంగా నాయన అయా అక్కడ తెలియదు కానీ ప్రభా నాయన దొంగ వలే వస్తానంటున్నావు ప్రభా. మీరు అక్కడ సమయంలో సిద్ధపాటు కలిగిన హృదయాలు ప్రభా. అయా తన్ని నాయన సమస్తము సిద్ధపరచుకొని ప్రభా నాయన నీ సన్నిధానంలో నాయన అయా నువ్వు పిలిచిన పర్యాంతము ప్రభా నీ రాజ్యంలో ఉండుటకు నీ కృపను మాకు దయచేయండి ప్రభా. అయా తన్ని నాయన అయా ప్రతి ఒక్క ఆత్మ ప్రభా నాయన అయా తన్ని నీకు లెక్క చెప్పవలసినది ప్రభా. అయా ప్రతి మాట ద్వారా కూడా నాయన నువ్వు తీర్పు దినాన నువ్వు లెక్క అడుగుతాను అంటున్నావు ప్రభా నాయన. మా మాటలు మా తలంపులు అయా మా ఆలోచనలు మా ఊహలు మా ఉద్దేశాలను వెరిగిన దేవుడు ప్రభా. ఏ పాపమైనను ప్రభా నాయన ఏ మాలిన్యమైనను ప్రభా నాయన ఏ మురికైనను మర్చైనను ప్రభా మాలో లేకుండా పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా మా మాట ద్వారా మా తలంపు ద్వారా మా ఆలోచన ద్వారా నీ గాయము రేపే రీతిగా మేము ఉంటున్నామేమో ప్రభా. నీ నామానికి అవమానకరంగా మేము ఉంటున్నామేమో ప్రభా. మమ్మల్ని సరిచేయండి ప్రభా. నీ మంచి మార్గంలోనికి ప్రభా నాయన అయా మమ్మల్ని నడిపించి ఉన్నావు ప్రభా. అయ్యా నీ మార్గంలో నుండి ప్రభా మేము తొలగిపోకుండా ప్రభా నాయన అయా క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని స్థిరముగా కట్టండి ప్రభా నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి ఒక్కరిపైన కృపణించి నన్ను ఆరోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, బలహీన బలపరచండి ప్రభా. కృంగిన వారిని లేవనెత్తని ప్రభా నాయన. ఎటువంటి స్థితిలో పడిపోయి ఉన్నారో ఆర్థికంగాను అయా అతన్ని నాయన వ్యాపార పరంగా నష్టంలో ఉన్నారో ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయా పంటలు వేసిన పంటల నష్టాలకు వచ్చిన వారిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయా వారి యొక్క స్థితిని మెరుగు చేయండి ప్రభా నాయన. వారి ఆర్థిక పరిస్థితులు మీరు మార్చండి ప్రభా నాయన. అయా తన దారిద్ర్యంలో నుండి ప్రభా నాయన అయా మంచి సమృద్ధిలోనికి ప్రభా నాయన దయచేయండి ప్రభా నాయన. అయా కృప చూపించిన ఆయనానికి వందనాలు స్తోత్రాలయ్యా. అయా సహాయం చేయండి ప్రభా. సహాయం చేయండి ప్రభా నాయన. ఆయనకి వందనాలు 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 తండ్రి. స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి నాయన ఎక్కనైనా ఉదయకాల సమయం అందు ప్రభునైనా ప్రతి బిడ్డపై నీ కృపను ఉంచండి. సన్నిధానంలో ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి ప్రభా. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిపై నీ కృపను ఉంచిన ఆయన వారి యొక్క పరిస్థితులన్నీ కూడా నాయన సన్నిధానంలో మార్చబడినట్లుగా మీరు కార్యం చేయండి అయ్యా. అయ్యా దూర దూర ప్రాంతాల నుండి ప్రభునైనా అయ్యా మరి ఫోన్స్ చేస్తూ ప్రభునైనా చెప్తున్నారు ప్రభునైనా. అయ్యా అందును బట్టి నీకే స్తోత్రాలు ప్రభునైనా. అయా మా యొక్కనైనా అయా భక్తి కాదు కానీ కేవలం అది నీ కృపను బట్టి ఏ ప్రభునైనా. అయా తండ్రి మా యొక్క భక్తి అయా మా యొక్క నీతి మురుకు గుడ్డల పోలి అన్నది అంటున్న ప్రభునైనా. అయ్యను ప్రభునైనా నాయన కేవలం అది నీ కృపను బట్టి ఏ ప్రభునైనా నాయన. అయా నాయన మా యొక్కనైనా ఏది కూడా కాదు కానీ ప్రభు కేవలం అది నీ కృపేనైనా నీ కృపేనైనా నీ కృపేనైనా. అయా నీ కృప ద్వారా సమస్తము సాధ్యమే ప్రభునైనా. నీకు వందన అనేక హృదయాలు మీరు కార్యం చేయండి. అనేకులు మీరు పట్టుకోండి ప్రభునైనా. నీకు వందన నీ వాక్కు ద్వారా ప్రభు అయా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ప్రభునైనా అయా ప్రార్థన ద్వారా ప్రభునైనా అయా ప్రతిదినము జరుగుతున్న ప్రభు అయాకనైనా అయా వాట్సాప్ లైవ్ కాల్స్ ద్వారా ప్రభునైనా అయా బలమైన కార్యాలు మీరు జరిగించండి. వారి కుటుంబాల్లో ప్రభు సమాధానాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి ప్రభునైనా. నీకు వందనాలు అయ్యా. అయా ప్రతి గరిబిల్ని మీరు తీసివేయండి ప్రభునైనా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా ప్రతి వారి హృదయాల్లో ప్రభు నెమ్మదిని కలుగ చేయండి ప్రభునైనా. అయా వారి కుటుంబాల్లో ప్రభు అయా తను జరుగుతున్న ప్రతి ఒక్కనైనా అయా తన్ని దుష్టుడు చేసిన ప్రతి ఒక్క కార్యాలను ప్రభు నజరేయుడిని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను ప్రభు. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చూసుకోండి అయ్యా. అయా ఒడిశా ప్రాంతాల నుండి ప్రభునైనా అయా తనైనా వారి ధైర్యాన్ని ప్రార్థించమని కోరి ఉన్నారు ప్రభునైనా. అయా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా తండ్రి గారి ప్రభునైనా మరి ఆపరేషన్ విషయంలో ద్రవ్యాన్ని మీరు సమకూర్చండి ప్రభు. అయా మరి ఎక్కడైనా దూర దేశం నుండి ప్రభు అయా తన భర్త కొరకు ప్రార్థించమని ఉన్నారు ప్రభునైనా. అయ్యకనైనా తన భర్త గారి కొరకు ప్రభునైనా అయా వారి ఆపరేషన్ విషయంలో తండ్రినైనా అయా సమకూర్చండి ప్రభునైనా ద్రవ్యాన్ని ప్రభునైనా. అయా ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వడానికి కృప చూపించండి ప్రభునైనా.
నాయన అనేక దేశాల నుండి ప్రార్థించమని ప్రభా, అయా ఫోన్ కాల్స్ ద్వారా ప్రభా నాయన ప్రార్థించమని ప్రభా, అయా ప్రార్థన రిక్వెస్టులు చెప్పి ఉన్నారు ప్రభా నాయన, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తన్ని సహకరించిన హస్తాలను మీరు బలపరచండి ప్రభా. అయా తన్ని ఎవరిని విడిచిపెట్టకు ప్రభా నాయన, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ప్రతి బిడ్డను మీరు బలపరచండి అయ్యా, వారి కన్నీటిలో నుండి ప్రభా, వారి దుఃఖంలో నుండి ప్రభా, వారి యొక్క నేను కుటుంబ పరిస్థితుల్లో అన్నింటిలో నుండి ప్రభా, దుష్టుడు వేసిన ప్రతి ఒక్క బాణాలను ప్రభా ఆర్పివేయండి ప్రభా నాయన, నీకు వందనాలు ప్రభా. సమాధానము, నెమ్మదిని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా బలమైన కార్యాలను మీరు జరిగించండి ప్రభా. అయ్యా నీ దాసులు కూడా మీరు బలపరచండి ప్రభా. ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ ప్రభా నాయన, అయ్యా నీ సన్నిధానంలో ప్రభా నాయన ఎంతగానో ప్రభా నాయన అయ్యా మొరపెడుచున్నారు ప్రభా నాయన, నీకు వందనాలు ప్రభా నాయన. బలమైన ఆత్మచేత మీరు ఎత్తి పట్టుకోండి, శరీర బలహీనతలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించండి ప్రభా. అయ్యా నీ వాక్కు ద్వారా నాయన అనేక హృదయాలు అయ్యా తెరవబడినట్లుగా మీరు కార్యము చేయండి ప్రభా నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సేవ పరిచర్లు ప్రభా ఎందుకు ఇంకను ప్రభా ముందుకు కొనసాగిపోయినట్లుగా ప్రభా నాయన మీరు సహాయం దయచేయండి, ద్వారాలు తెరవండి ప్రభా నాయన, నీకు వందనాలయ్యా. అయా కృప చూపించండి నాయన, నీకు వందనాలు ప్రభా. మందిర విషయంలో ప్రభా అయా నీ ప్రణాళిక నీ చిత్తంలోనికి మా బాబు నాయన నడిపించండి ప్రభా నాయన, నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నీ చిత్తానుకూలంగా నాయన మీరే సహకరించండి, సహకారులు మీరు సిద్ధపరచండి ప్రభా. అయా నాయన ఏ రీతిగా నువ్వు నాయన కార్యము చేస్తావో మాకైతే తెలియదు కానీ ప్రభా నాయన మీరు నమ్ముచున్నాము ప్రభా నాయన, ఇక సాధ్యమైనది ఏది లేదు ప్రభా నాయన. ఆయనకి సమస్తము సాధ్యమే ప్రభా నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా కృప చూపించిన ఆయన నీకు వందనాలు ప్రభా. అయా ఘనమైన కార్యాలు మీరు జరిగించండి నాయన, నీకు వందనాలు. లైవ్ లో ప్రతి బిడ్డపై నీ కృప నుంచి నాయన అయా తండ్రి నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా నీ నామ మహిమపరచబడినట్లుగా అయ్యా నీ సన్నిధి ప్రసన్నతను మేము అనుభవించినట్లుగా ప్రభు నాయన మా పట్ల బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభు. ఇలా చూసిన ప్రతి ఒక్కరిపై నీ కృపను అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు.
సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా యేసుతో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలవరిలో బలి ఆయెను, నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి ఆయెను, బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము, బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలని, పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలని, ప్రియుని కోసమే బ్రతికెదను, కాపాడుకొందును సౌశల్యము, ప్రియుని కోసమే బ్రతికెదను, కాపాడుకొందుము సౌశల్యము, యేసుతో జీవితం పరమునా శాశ్వతం, యేసుతో జీవితం పరమునా శాశ్వతం, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా ప్రియునితో, మిళితమైపోవాలి నా యేసుతో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును, సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట
యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపునొసగి చెవిటి ముగర్భాగుపరచితివి. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపునొసగి చెవిటి ముగర్భాగుపరచితివి. నిక్క సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నిక్క సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సర్వము నీవేగా. సర్వలోకరాజా సర్వము నీవేగా. కన్ను తీర్చును అనునిత్యము. కన్ను తీర్చును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవా త్వరలో రానుంటివే. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవా త్వరలో రానుంటివే. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా. సర్వలోకరాజా సర్వము నీవేగా. కన్ను తీర్చును అనునిత్యము. కన్ను తీర్చును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా. సర్వలోకరాజా సర్వము నీవేగా. కన్ను తీర్చును అనునిత్యము. కన్ను తీర్చును అనునిత్యము. కన్ను తీర్చును అనునిత్యము. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎక్కువ సమయం ముందు దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. కీర్తనలు 16వ అధ్యాయం.
దేవా నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఎలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి చేరుకొని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపాని అర్పణంలో నేను అర్పింపను. వారి పేర్లను నా పెదవులను ఎత్తును. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియల్లో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. వాక్యమును కలిసి చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో దేవుడిచ్చిన మన యొక్క సమయంలో దేవుని సన్నిధానం అందరము కలిపూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మన దేవుడిని యెహోవాను సేవించి మన దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో నడుచుకుందాం. అయానికి వందనాలు ప్రభు. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. అయానికి వందనాలు 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 వందనాలయ్యా. అయానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికి దేవానికి స్తోత్రాలు 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 అయానికి మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. రుబాషి కలరా దలరా బాషి కలరా దలరా బాషి కలరా దలరా కురలరా రిమ దలరా బాబా వరి కలరా బాబా వరి కలరా దలరా బాషి కలరా దల. అయానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. రిబారే కలరా దలరా షిక రిమందలరా బాషి కలరా కురల దలరా బాషి కలరా రోడి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయానికి వందనాలు 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 వందనాలు. అయానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికి మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. గొప్పవాడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మంచివాడానికి స్తోత్రాలు. సృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు. శూన్యంలో సృష్టి నిరాకారం ఆకారమును కలుగచేస్తున్న దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడు 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 అని ప్రభువా స్తుతింపబడుచున్న తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనమైన దేవానికి స్తోత్రాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవానికి స్తోత్రాలు. అపరంజి వంటి పాదములు కలిగిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. అయానికే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. దేవానికే స్తుతి 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 స్తుతి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికే మహిమ 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 మహిమ. సైన్యాన్ని నడిపించువాడా, మా బ్రతుకుల్లో నీవుంటే
సైన్యాన్ని నడిపించేవాడు ప్రభు. అన్నాడు ప్రభు ఎర్ర సముద్రంలో ప్రభు ఆ యొక్క జనాంగాన్ని ప్రభు నీ మాట ద్వారా ప్రభు నడిపించే దేవుడు ప్రభు. అయ్యా ఆత్మచేత ప్రభా వారిని నడిపించినావు ప్రభా. అయ్యా వారికి నైనా తోడుగా ఉన్నావు ప్రభా. యొక్కనైనా శత్రువు నైనా తరుముచ్చుండగా నేను ప్రభా. అయ్యా వారి యొక్కనైనా పాదమునైనా అయ్యా నీటిలోనైనా తడవకుండా ప్రభానైనా నేల ఆరిన నేలన వారు నడిపించిన దేవుడు. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయానికే మహిమ నీకే మహిమ నీకే మహిమ. రబాషి కల రదల రబార రీబబరి కల దశి కల రదల రదశి కల. అయానికే స్తోత్రాలు ప్రభు. దావీదు పక్షాన యుద్ధంలో ప్రభు అయా గొలియాతును పడగొట్టిన దేవుడు ప్రభు. విషయానికి అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. అయా నువ్వు ఇచ్చిన వాగ్దానము అయా నీ ప్రజలైన వారికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చిన కొడుకు. ఎటువంటి శత్రువు ఎదురొచ్చినప్పటికీ కూడా ప్రభు, ఎటువంటి పన్నాగాలు పన్నినప్పటికీ ప్రభు అయా వాటినైనా ఛేదించి ప్రభు వారికి ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చే దేవుడు ప్రభు. అయా అనేక సంవత్సరములను ప్రభు ఏకనైనా దినముల నెలల నుండి ప్రభు అయా మరి న్యూ ఇయర్ లో ప్రభు తీసుకున్న వాగ్దానం నెలాఖరికి వచ్చి ఉన్నాం ప్రభు. ఎవరైతేనైనా వాగ్దానం స్వతంత్రించలేకపోయినారో ప్రభు అయా వాగ్దానం వారి జీవితాల్లోనైనా నెరవేర్చబడినట్లుగా ప్రభు మీరు కార్యము చేయండి ప్రభు. అయా వాగ్దానుసారమైన జీవితం వారు జీవించినట్లుగా ప్రభునైనా అయా వారి హృదయాల్లో మీరు కార్యము చేయండి ప్రభు. అయా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. అయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నీకే మహిమ నీకే మహిమ. నీ రబాలే కరదల రకదల రబాషిక రీబ వరికల దశీల రదల రబాషికల దల రదల కురదల రషిక రిమందల రదశిల రదల రబారి కరదల రకదల రబాషిల. అయా నీ ఆత్మ చేత నడిపించండి ప్రభు. ఈ పరిశుద్ధ ఆత్మ అభిషేకం చేత మీరు తాకండి పరిశుద్ధాత్మ తండ్రి. అయా బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. ఎటువంటి సైన్యమునైనా ఎటువంటి సమూహమునైనను అయా ఎటువంటి శత్రువునైనా నువ్వు ఎదిరించగలిగే గొప్ప తండ్రివి ప్రభా. అట్టి సామర్థ్యతను నువ్వు అనుగ్రహించేవాడు ప్రభా. గొప్ప దేవుడు ప్రభా. అయా గొప్ప దేవుడు నాయన మాకుండగా ప్రభా. అయా నీ కృప మాకు తోడుగా ఉండగా ప్రభా. అయా శ్రీకలాదాశి కానందలరదలరహ రిబకరదలదశిరదలరందలరకదలరబశిర రికలదరందలరబరదకరదలశిరర రిమందరబాషిక రిమమమనేనందలరదశిర కోరిలశిక. అయా నీ ఆత్మ చేత మీరు నడిపించండి ప్రభు. అయా నీ యొక్క నా సన్నిధిలో ప్రభు నైనా నీ ప్రసన్నతను ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా ప్రభు అయా నీ ఆత్మ కార్యాలు మీరు జరిగించండి తండ్రి. ప్రతి వారి హృదయంలో ప్రభు ఎటువంటి శత్రువు ఎదురొచ్చినప్పటికీ కూడా ప్రభు గొప్ప దేవుడు నాయన నాకున్నాడు. ఈ యొక్క సైన్యాన్ని ఈ యొక్క శత్రువునైనా గొలియాతునైనా ఎదిరించే శక్తి సామర్థ్యతను అనుగ్రహించగల గొప్ప దేవుడు నాకున్నాడని ప్రభు సన్నిధానంలో ప్రభు అయా నీ ముందర అయా సాగిలపడి ప్రభు అయా వేడుకునే వారిగా ప్రభు నాయన సిద్ధపరిచిన దీన మనస్సు కలిగిన ఎద్దకు రమ్మంటున్నా ప్రభు. విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు దీన మనస్సు గలవారిని నేను నిన్ను విడిచిపెట్టనంటున్నా ప్రభు. అయా నువ్వు ప్రేమించే దేవుడు ప్రభు. నువ్వు త్రోసివేసేవాడు కాదయ్యా. అయ్యా ఎంత పాపముతో ఉన్నానో ప్రభు. అయ్యా నువ్వు హత్తుకునే దేవుడు ప్రభు. అయ్యా తప్పిపోయిన కుమారుడు ప్రభు గర్వించిన తండ్రి యొద్ద నుండి సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తినడానికి ఏమీ లేని స్థితిలో నా తండ్రి యొద్ద పని చేద్దామని అనుకున్నప్పటికీ కూడా నా ప్రభు పరుగున వచ్చి ఆయన హత్తుకున్నావు ప్రభు. అయ్యా త్రోసివేయలేదు ప్రభు, విసర్జించలేదు ప్రభు. అయ్యా నువ్వెవ్వరిని విడిచిపెట్టేవాడు కాదయ్యా.
అయా ప్రతి వారికి ప్రభా తగిన కాలం అందు ప్రభా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రభా. ఇటువంటి చింతలైన బాధలైనను, కష్టములైన, నిట్టూర్పులైన, వ్యాధులైనను, మరణపు అంచుల్లో ఉన్న దేవుడు లేవనెత్తగల శక్తి మంత్రుడు ఆయన ఎందు విశ్వాసం వచ్చి నువ్వు ఏదైనా చేయగల శక్తి మంత్రం నమ్మినట్లయితే యేసయ్య తప్పక విడుదల ఇస్తాడు. నమ్ము వారికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. నమ్ము ప్రతి వారు కూడా పొందుకొని అంటున్నాడు. అడిగి పొందుకోమంటున్నాడు. అడిగి ప్రతి ఒక్కరము ఆయన యొద్ద నుండి పొందుకునే వారముగా, ఆయన ఇచ్చే ప్రతిఫలం కొరకు ఎదురు చూసే వారముగా నిరీక్షణ కలిగి జీవించమంటున్నాడు. ఆ నిరీక్షణతో విశ్వాసంలో ముందుకు సాగిపోయే కృపను మనందరికీ యేసుక్రీస్తు నామములో అనుగ్రహింపబడును గాక. ఆయన ప్రత్యక్షత ప్రతి బిడ్డ పొందుకును గాక. ఆయన ఆత్మచేత ప్రతి బిడ్డ నడిపింపబడును గాక. నీ సన్నిధి ప్రాంగణంలో ప్రభు నీ ఆత్మచేతనైనా మమ్మల్ని నడిపించండి. ఈ యొక్కనైనా ఆరాధనలో ప్రభు ప్రతి బిడ్డను మీరు తాకండి. పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా బలమైన కార్యాలు మీరు జరిగించండి. అయ్యా మీరు హీల్ చేయండి ప్రభు, హీల్ చేయండి ప్రభు. అయ్యా నీ పరిశుద్ధ ఆత్మ ఆవరింపు మీరు దయచేయండి ప్రభు. అయ్యా మీరు మాట్లాడండి, మేము కాదు ప్రభు. అయ్యా మా స్వరములు మరుగు చేయబడాలి ప్రభు. అయ్యా నీవేనైనా ప్రత్యక్షపరచబడాలి ప్రభు. అయ్యా మేము మాత్రమే జీరో ప్రభు. నీవే హెచ్చింపబడాలి ప్రభు. నీవే హెచ్చింపబడాలి ప్రభు. నీకే ఘనత రావాలి ప్రభు. నాయనా నీకు స్తోత్రాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభు. అయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించమని, ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభు. వారి హృదయంలో ఉన్న ప్రతి చెడుగును మీరు తీసివేయండి ప్రభు. మంచి హృదయాలు దయచేయండి ప్రభు. మంచి మనస్తత్వం కలిగి ప్రభు. యా నీలో నేను ముందుకు కొనసాగే వారిగా సిద్ధపరచండి. నీ కృపలో సమస్తము సాధ్యమే ప్రభు. అయ్యా ఘనమైన దేవుని నేను కలిగి ఉన్నాను ప్రతి బిడ చెప్పగలిగే శక్తి సామర్థ్యతను ప్రతి బిడకి మీరు అనుగ్రహించమని, ఈ స్తుతి ఆరాధన ప్రభా ఈ పాదాలు చేర్చుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను. మరి సమయంలో దేవుని దాసోజు దేవుని వాక్యం ప్రకటిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పునరుద్ధాన దినము రోజు కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధానంలో గడపడానికి ప్రభు మనకిచ్చిన కృపకై ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను అనాథకి విడిచిపెట్టలేదండి. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమించి ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను ఆయన ఈ 2024 సంవత్సరంలో ఆయన కాచి కాపాడి సురక్షితంగా ప్రతి ఒక్కరిని ఉంచి ఉన్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, నీకే స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. వాక్యంలోకి వెళ్ళిచుండగా ప్రభా మీరేనైనా వాక్యమై ఉన్నారు. వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి, బలపరచండి నాయనానికి స్తోత్రం. సమస్తమును ప్రభా నీ చేతులకి అప్పగిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే సమస్య నుండి విడిపించే ఉపవాసం. దినాన మనం అందరము కూడా ఉపవాసములు చేస్తూ ఉంటాం. అయితే నువ్వు చేస్తున్న ఉపవాసం వల్ల నీకు కలుగుచున్న బాధ కానీ, శోధనలు కానీ, ఇబ్బందులు కానీ ఏనాడైనా మరి దేవుడు తప్పించాడా లేదా అనేది ఒకసారి నేను మనమందరం కూడా జ్ఞాపకము చేసుకోవాలి. నీ సమస్య నుండి తప్పించే దేవుడు నిన్ను విడిపిస్తాడు అంటున్నాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 9 వరకు మనము చూసుకున్నట్లయితే
నినివే వారు దేవుని మాట విని ఉపవాసము చేసి ఉన్నారు. వాళ్ళకు కలిగిన ఆపద నుంచి దేవుడు వాళ్ళని తప్పించాడు అని చెప్పి అక్కడ మనం చూసుకొని ఉంటాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము నుంచి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చునేను. మరియు రాజైన తనను ఆయన మంత్రులుగా ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడుటై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దువులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలను. జనులు మనవపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి అంట. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ దేవుడు గొప్పవాడై ఉన్నాడు. నీ సమస్య నుండి విడిపించేవాడు, నీ శోధనల నుంచి తప్పించేవాడై ఉన్నాడు. నేను మనమందరము కూడా ఉపవాసము చేత దేవుడి సన్నిధానములో ఏం చేయాలంట? మొరపెట్టేవారిగా ఉండాలి. నీ సమస్య ఏదైనప్పటికీ కూడా, అప్పుల బాధతో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, శ్రమలో కూరుకుపోయి ఉన్నావా, కుటుంబంలో సమాధానం లేకున్నావా, ఇరుకులో ఇబ్బందులతో ఉన్నావా, ఎటు పరిగెత్తలేని ఎటు కదలలేని స్థితిలో ఉన్నావా, లెక్సి కూర్చో, ప్రభు సన్నిధానం కూర్చో. నినివే వారు ఏమి చేస్తున్నారంటే మొట్టమొదటిగా ఆయన మాట విని ఉన్నారంట. యోనా గ్రంథము 3:6 ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చాలండి. ఎప్పుడైతే ఒక ప్రవక్త అక్కడికి వెళ్ళి ఉన్నాడు, ఇదిగో మీకు పలానా శోధన రాబోచున్నది, ఇరుకు ఇబ్బందుల్లో మీరు వెళ్ళిపోతున్నారు అని చెప్పినప్పుడు మొట్టమొదటగా ఆయన మాట విన్నాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట వాళ్ళు విన్నారు. ఇది నన్ను నీవు ఎవరైనా హెచ్చరిస్తుంటే దేవుని మాట నువ్వు వినగలుగుచున్నావా, సరి చేసుకోగలుగుచున్నావా, విని మరి ఆ యొక్క సన్నిధానంలో, ప్రభు సన్నిధానంలో నువ్వు నడవగలుగుచున్నావా, అట్లాంటి ఆత్మీయతలో నువ్వు నడవగలుగుచున్నావా లేదో నువ్వు పరిశీలన చేసుకో. దేవుని మాట ఎలా వినాలండి? దేవుని మాట నిర్లక్ష్యముతోట, అశ్రద్ధతోట? ఇది నన్ను దేవుని వాక్యము గాని దేవుని మాట నేను ఎలా వినాలంటే నిర్గమకాండము 23వ అధ్యాయము మొత్తము చెప్తుంటది, జాగ్రత్తగా వినాలని చెప్పి. నీవు దేవుని మాట జాగ్రత్తగా వినాలి, పొల్లైనను తప్పిపోకుండా. ఇచ్చిన ప్రతి ఆజ్ఞ నువ్వు ఏం చేయాలంట? పాటించాలి. నువ్వు దేవునికి దూరంగా వెళ్ళకూడదు, జాగ్రత్తగా వినేవారిగా ఉండాలి. అదేవిధంగా నెహెమియా రాసిన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో నేను చూసుకున్నట్లయితే, నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారంట. ఎందుకంటే బైబిల్ యొక్క వాక్యమును గాని, ఆ బోధన గాని వీళ్ళందరూ ఏం చేశారంట? ఆ స్త్రీ కానీ, ఆ పురుషులు కానీ, అక్కడ ఉన్న సమూహము కానీ, ఆ గుంపు కానీ అందరూ కూడా భయముతోటి, భక్తితోటి, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. ఇది నా 10 నిమిషాలు వాక్యం వింటే చాలు, అబ్బో ఎంతో అంత సమయం దేవుడి సన్నిధానం గడిపామని మనం ఫీల్ అయిపోతున్నాం. గంటల కొద్దీ 3 గంటలు ఆరాధన చేస్తావు కానీ ఒక పావు గంట 20 నిమిషాలు దేవుని వాక్యం వినటానికి ఇష్టపడట్లయితే నాన్న, యవ్వన కాలంలో ఉన్న పురుషులు కానీ, స్త్రీలు కానీ, యవ్వనస్తులు కానీ
ఇష్టపడట్లేదు దేవుని వాక్యం. ఎందుకంటే ఆ వాక్యం నీకు నాకు సరైనది ఏదో బోధిస్తుంది కాబట్టి, తెలియపరుస్తుంది కాబట్టి, ఏ మార్గము గుండా నీవు వెళ్ళాలో అది నిన్ను హెచ్చరిస్తుంది కాబట్టి, నేను మనమందరము కూడా ఏందంట ఆ వాక్యం వినటానికి ఇష్టపడట్లా. ఇదిరా అందరూ కూడా స్తుతిస్తున్నావు, గణపరుస్తున్నావు, దేవుని నామాన్ని నువ్వు అన్ని చేస్తున్నావు, కానీ వాక్యం ధ్యానించడానికి ఇష్టపడట్లా, వాక్యం వినడానికి ఇష్టపడట్లా, ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లా, ప్రార్థనలో గడపడానికి ఇష్టపడట్లా. ఇది నాన్న ఏ పరిస్థితుల్లో నేను ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాట జాగ్రత్తగా వినాలంట, ఆయన మాట శ్రద్ధతో వినాలంట, అదే విధంగా ఆయన మాట లక్ష్యముంచి వినాలంట. నీకు నాకంటూ ఒక లక్ష్యం ఉండాలి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం. The book of Acts chapter 16 verse 13 and 14. విశ్రాంతి దినము గవిని దాటి నది తీరుమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడవచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏందంట అక్కడ చెప్తున్న మాటలు, ఆ దేవుని మాటలు ఒక స్త్రీ వింటుందంట. అక్కడ లూదియాను దైవ భక్తి గల. And a certain woman named Lydia, a seller of purple of the city of Thyatira, one that worshipped God, did hear. చెప్పిన వాక్యము నేను మనమందరం కూడా ఏం చేయాలంటండి, వినాలి. ఆ వాక్యము విన్నప్పుడు నేను కూడా సరిచేయబడతాం. వినటానికి నీకు ఓపిక లేదేమో, వెనకాల చెవులు నీకు లేవేమో, మందమం అయిపోయిందేమో, దేవునికి మాటలు చెప్పడానికి వినటానికి నీకు ఇష్టమో లేదేమో. ఇది నా ఏ పరిస్థితిలో ఉన్నా దైవ భక్తి గల ఒక స్త్రీ అంట అక్కడ ఉందంట. విని చెప్తున్న మాటని అంటే శ్రద్ధగా వింటుందంట. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెనంట. Whose heart the Lord opened to attend to these things which were said by Paul. ఏంటండి, దేవుడు ఆమెకు హృదయమును తెరిచి ఉన్నాడు. పౌలు గారు చెప్పిన మాటలకి ఆమెకు హృదయమును తెరిచి ఉన్నాడు. లక్ష్యం ఉంచేనంట. ఇదేనా శ్రద్ధగా వింటున్నావా, జాగ్రత్తగా వింటున్నావా? లక్ష్యము నీలో ఉన్నదా లేదు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఉగ్రత రాబోచ్చినది, భయంకరమైన పరిస్థితులు రాబోచ్చినాయి, తెగులు రాబోచ్చినాయి, మహా తుఫానులు ఎంతగానో రాబోచ్చింది. ఇది నాన్న దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. నేను మనమందరము కూడా ప్రభు సన్నిధానములో ఏందంట ఎల్లవేళ ఆయనతో పాటు జాగ్రత్తగా వినేవారిగా, జాగ్రత్తగా దేవుడి సన్నిధానంలో గడిపేవారిగా ఉండాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించారంట. మొదటగా విశ్వాసం ఉంచి ఉపవాసము చేయడానికి ఇష్టలై ఉన్నారు. ఆ కుటుంబము, ఆ గ్రామము, ఆ ప్రాంతము, అక్కడ ఉన్న సమస్తము అందరూ కూడా ఏంటంట ఇష్టలై ఆయన సన్నిధానంలో కూర్చొని ఉన్నారు. ఇది గనులేమి అలుపులేమి అందరూ కూడా గోన పట్టు కట్టుకొని దేవుడి సన్నిధానంలో కూర్చొని ఉన్నారు. ఇదేనా నేను మనమందరము కూడా ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేయము, ఉపవాసం ఉంటాం, దేవుడి సన్నిధానంలో మనం తగ్గించుకోం, ఉపవాసం ఉంటాం, దేవుడి సన్నిధానంలో గడపం, ఉపవాసం ఉంటాం. నమ్మకం అనేది నీకు ఉండదు, విశ్వాసం అనేది నీకు ఉండదు. అయితే ఈ విశ్వాసము ద్వారా ఏం కలుగుతుందంటే విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఈ విశ్వాసము ద్వారా నీకు నాకు దేవుడు ఏం చేస్తాడంటే రక్షణనే ఇస్తాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనము. The book of Acts chapter 16 verse 31. But they said, believe in the Lord Jesus and thou shalt be saved and thy house. ఏంటంట
అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు. విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని ఆమేన్. చెప్పి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పినట్ట. Believe in the Lord Jesus and thou shalt be saved. If you want to be saved from this world, you must believe in the Lord Jesus Christ. నీవు రక్షింపబడాలంటే నేను మనమందరము కూడా ప్రభు సన్నిధానంలో గడిపే వారిగా ఉండాలి. ప్రభుడు రక్షించుకుని ఆయన విశ్వసించే వారిగా ఉండాలి. విశ్వాసము నీలో ఉన్నదా? రక్షణ కావాలంటే ఆయన విశ్వసించు. విశ్వాసం అంటే లేనిది ఉన్నదే నమ్మమంటమే, విశ్వాసమైనది. ఇది నీ గృహములో ఏమీ లేకపోవచ్చు, కానీ నువ్వు విశ్వసిస్తున్నా నా దేవుడు నన్ను పోషించగలడని. Many a times you face so many problems in your household, in your family, in your job, in your business, but God is telling that we have that faith in me that I am going to take away all your problems or situations or the circumstances. నీకున్న సమస్తాన్ని నేను తీసివేయగలనని నువ్వు విశ్వసించు, నేను నీ పట్ల అది చేస్తానని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నా. దినాన విశ్వసించడానికి ఇష్టపడుచున్నావా లేదా? విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా అవుతారంట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఆమేన్. అంటే being justified there by faith, let us have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారంట. You must be justified by your faith. Let us have peace with God through our Lord Jesus Christ. నేను మనమందరము కూడా ప్రభు అయిన యేసు ద్వారా విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడతాం. ఇదంట మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి, శ్రద్ధతో వినాలి, లక్ష్యం ఉంచుకొని వినాలి. తర్వాత విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారంట. అదే యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. తర్వాత నినివే వారు ఏం చేసుకున్నారండి? ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. చాలండి. ఎందుకంటే మూడవదిగా నినివే వారు తగ్గించుకున్నారు. మొట్టమొదటిగా నినివే వారు దేవుని మాట విన్నారు. తర్వాత నినివే వారు విశ్వసించారు. తర్వాత నినివే వారు తగ్గించుకున్నారు. ఆ గ్రామస్తులు, ఆ ప్రాంతము, అక్కడున్న రాజు, అక్కడున్న మనుషులు, సమస్తం అందరూ కూడా ప్రభు సన్నిధానంలో తగ్గించుకొని ముందుకు కొనసాగారు. తగ్గింపు అనేది దేవుడికి ఎంతో ఇష్టమై ఉన్నది. అన్ని విషయాల యందు నిన్ను నువ్వు తగ్గించుకో. యు మస్ట్ బి హంబల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. హంబల్నెస్ ఈస్ గుడ్. డు యు హంబల్ యువర్ సెల్ఫ్? నిన్ను తగ్గించుకోగలుగుచున్నావా? తగ్గింపు అంటే నీకు ఇష్టం ఉన్నదా? లేదు. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఏ స్థితిలో నీవు ఉన్నావా? గర్వముతో నింపబడి ఉన్నావా? గర్విస్తున్నావా? గర్విష్ఠుడుగానే బ్రతుకుచున్నావా? లేకపోతే అన్ని ఉన్నా కూడా అణిగిమణిగి ఉంటున్నావా? తగ్గించుకోగలిగి ఉంటున్నావా? దేవుడి సన్నిధానంలో ఇష్టడుగానే బ్రతకగలుగుచున్నావా? 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. 2 Chronicles chapter 7 verse 14.
నా పేరు పెట్టబడిన జనులు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా తమ చెడు మార్గములను విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమె చాలండి, వారి దేశమును స్వస్థపరచుందంట. ఏంటంట అక్కడ ఉన్న నినివే పట్టణస్తులందరూ కూడా తగ్గించుకున్నారు. తగ్గించుకోవడం వలనే ఆ దేశము కూడా ఆ పాపము నుండి విడిపించబడి, ఆ శాపము నుండి తప్పించబడి రక్షింపబడి ఉన్నదంట. ఇది నాన్న ఈ యొక్క క్రోనికల్స్ లో కూడా అది చెప్తున్నాడు. ఇన్ ద బుక్ ఆఫ్ 2 Chronicles chapter 7 verse 14, and my people upon whom my name is called, being converted, shall make supplication to me and seek out my face and do penance for their most wicked ways, then will I hear from heaven and I will forgive their sins and will heal their land. తమను తాము తగ్గించుకొని ప్రార్థన ఎవరైతే చేస్తారో, దేవుడి సన్నిధానానికి వస్తారో, చెడు మార్గంలో విడిచిపెడతారో, అప్పుడు నేను వాళ్ళ ప్రార్థన విని ఆ దేశముని, ఆ రాష్ట్రముని, ఆ పాపముని వాళ్ళు చేస్తున్న ప్రతి పాపము క్షమించి ఆ దేశము నేను స్వస్థపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాను. తగ్గింపులోనే ఉన్నదండి సమస్తము, లోబడంలోనే ఉన్నది సమస్తము. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో దేవుడి నేను అంతగా హెచ్చిస్తాడు. నువ్వు తగ్గింపగలిగి ప్రార్థనా పరుడే తగ్గింపగలిగి, మంచిగా వాక్యము బోధిస్తావు తగ్గింపగలిగి, ఇంకా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నలుగురిలో గొప్పగా బతుకుతున్నావు, ఇంకా తగ్గింపగలిగిండు, వినయము కలిగిండు, లోబడి ఉండు దేవునికి, ఇంకా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీ పరిచర్యలో, సమస్త విషయంలో ఆయన నిన్ను పైకి ఎత్తే దేవుడై ఉన్నాడు. మత్తయి సువార్త 18 ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 18 verse 3. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడంట. పిల్లల వలె తగ్గించుకోవాలంట, అసున్నితమైన మనస్సు కావాలంట, కల్ముషము లేని మనస్సు నీకు నాకు కావాలంట. And said, Amen, I say to you, unless you be converted and became as little children, you shall not enter into the kingdom of heaven. You must be as the children of little children, because their heart is so good. They are so humble. ఇది నాన్న నీవు నేను మనమందరము కూడా తగ్గించుకొని పరలోక రాజ్యంలో చేరటానికి మనమందరము కూడా ఇష్టలై ఉండాలి. తగ్గింపు అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఎవరైతే తాను తగ్గించుకొని ఉంటారో నేను వాళ్ళని హెచ్చిస్తానని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. లేఖనముల ద్వారా దేవుడు చెప్తున్నాడు. 4వ మాటగా నినివే వారు ప్రభుకి అసహ్యకార్యమైన అని విడిచిపెట్టి ఉన్నారంట. ఎందుకంటే ఏదైతే అసహ్యమైన ఉన్నదో దేవుడికి వాటిని విడిచిపెట్టి ఉన్నారు. యోనా గ్రంథము 3:9 మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. చాలండి, ఆమేన్, హల్లెలూయా. 4వ మాటకి ఏందండి, దేనిని విడిచిపెట్టాలంటే దేవుడికి అసహ్యమైన విడిచిపెట్టేవారుగా ఉండాలి. యోబు గ్రంథము 36:10. The book of Job chapter 36 verse 10. He also shall open their ear to correct them and shall speak that they may be returned from iniquity. ఉపదేశము వినుటకై వారి చెవిని
తెరువు చేయను, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. మొట్టమొదటగా అసహ్యమైనది ఏంటంటే దేవుడికి పాపము. ఆ పాపమును విడిచిపెట్టాలి. ఎందుకు ఆ పాపమును విడిచిపెట్టాలంటే ఆ పాపమే నిన్ను ఇంక నీ లోకములోకి లాగేసుకుంటది కాబట్టి. ఆ పాపమే నిన్ను నిన్ను అణిచివేస్తుంది, నీకున్న సమస్తముని నీకు దూరము చేస్తుంది. చూడటానికి పాపము చాలా అందముగా ఉంటది, రమ్యముగా ఉంటది, తర్వాత ఆవేదన మిగులుస్తుంది. నీలో ఉన్న ఆ పాపము నువ్వు చంపివేసుకోవాలి. ఆ పాపము నువ్వు విడిచిపెట్టాలి. ఆ పాపమును దేవుడి సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు వైపు నీవు చూడాలి. తర్వాత సామెతలు 3:7, ద బుక్ ఆఫ్ Proverbs chapter 3 verse 7. You must take your iniquity first. Then after, God is telling in book of Proverbs chapter 3 verse 7. నేను జ్ఞానినే కదా అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. చాలా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టాలి, చెడుతనమును విడిచిపెట్టాలి. I be not wise in thy own conceit, fear God and depart from evil. You must be take away your iniquity. Then God is again telling that depart from evil. నువ్వేం చేయాలంట? ఆ పాపంను విడిచిపెట్టాలి, ఆ చెడుతనంను విడిచిపెట్టాలి, అసహ్యమైన దేవుడికి ఏదైతే ఉన్నదో అది విడిచిపెట్టాలి. ఓ చిన్న తప్పే కదా, చిన్న పాపమే కదా, ఈ చిన్న విషయమే కదా, ఏమైందిలే అని అనుకుంటున్నావేమో. ఇది నాన్న చిన్నదే కావచ్చు. ఆ చిన్న తప్పు విషయంలోనే నీ కుటుంబాన్ని నువ్వు కోల్పోతావు. చిన్న పాపం విషయంలోనే నీకు అయిన వాళ్ళకి నువ్వు దూరం అయిపోతావు. ఎంతో భయంకరమైన శ్రమలోనూ పడిపోతావు. ఏంటంటే చిన్న అబద్ధము ద్వారా రాజ్యాలు కూలిపోయి లేవా? చిన్న తప్పు జరగగానే కుటుంబ పరిస్థితులు మారిలేవా? మారిచినాయి. పాపం అంట అట్లాంటిది అంట. మొదటగా నీకు సంతోషాన్ని ఇస్తుంది, పైకి లేపుతుంది, అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఇస్తుంది. కానీ అది ఎప్పుడైతే బయటపడుతుందో దానికున్న భయంకరమైన పరిస్థితి ఇంకేముంది? ఇదేనా? నీ పాపమును విడిచిపెట్టు, నీ చెడుతనమును విడిచిపెట్టు, దేవుడికి అసహ్యమైనది విడిచిపెట్టి ప్రభు సన్నిధానం కరా. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. The book of 1 Peter chapter 1 verse 18. Knowing that you were not redeemed with corruptible things as gold or silver from your vain conversation of the tradition of your fathers. 1:18. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం. ఇటు పరంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. ఆమేన్. మీ వ్యర్థ ప్రవక్తని నేను విడిచిపెట్టాలి. యు మస్ట్ be redeemed from these corruptible things, from your forefathers, from your fathers. నేను వ్యర్థ ప్రవర్తన నుంచి విడిచిపెట్టాలి. కొంతమంది ఆస్తి అంతస్తులు హోదా అధికారం ఉన్నప్పటికీ కూడా ప్రవర్తన సరిగా ఉన్నదు, మాట్లాడే విధానము సరిగా ఉన్నదు, నడుచుకునే విధానము సరిగా ఉన్నదు. అహంభావము, అహంకారము, గర్వము, వీటి ద్వారా పతనానికి నేను కూడా కొనిపోబడతావు, పడిపోతావు. అధికారంలో పడిపోతావు, కుటుంబం దగ్గర పడిపోతావు, నలుగురు విషయంలో పడిపోతావు. నిన్ను నీవు తగ్గించుకో. వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టు, చెడుతనమును విడిచిపెట్టు, పాపమును విడిచిపెట్టు. దేవుడికి ఇష్టడిగా బ్రతకటానికి ప్రయాసపడు. ఆఖరిగా అదే అధ్యాయం 3:9-10 కూడా చదువుకుందాం. యోనా 3:9-10. నినువే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి ప్రత్యుత్తాపుడే వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను.
కీడు చేయక మానెనంట. Who can tell if God will turn and forgive and will turn away from his fiery anger, and we shall not perish? And God saw their works, that they were turned from their evil way, and God had mercy with regard to the evil which he had said that he would do to them, and he did not. ఏందంట, వారు ఎప్పుడైతే ప్రభువుని వేడుకున్నారో, ఆ నినివే ప్రజలు ఎప్పుడైతే ప్రభు తట్టు తిరిగి ఉన్నారో, బలతిమలాడారో, అయ్యా మమ్మల్ని కరుణించు ప్రభా, పశ్చాత్తాప హృదయం కలిగి మారు మనస్సు పొంది దేవుడి వైపు చూచి ఉన్నారో, వాళ్ళ పట్ల దేవుడు కనికరించి ఉన్నాడు. వాళ్ళ ఉపవాసం అంగీకరించి ఉన్నాడు, వాళ్ళ మొరని అంగీకరించి ఉన్నాడు, వాళ్ళ మొరని ఆలకించి ఉన్నాడు, వాళ్ళ ప్రార్థనకి జవాబు ఇచ్చి ఉన్నాడు, కనికరించి ఉన్నాడంట. ఇది నీవు నేను కూడా ఆ విధంగా మొరపెట్టగలుగుతున్నామా? ఆయన తట్టు తిరగగలుగుతున్నామా? దేవుడి సన్నిధానంలో వేడుకున్నారంట నినివే పట్టణస్థులందరూ. అయ్యా ఈ ఉగ్రత మాకొద్దు ప్రభా, ఈ భయంకరమైన పరిస్థితి మాకొద్దు ప్రభా, మేము తిరుగుచున్నాము నాయన, మేము చేస్తున్న ప్రతి పాపముకై, అతిక్రమములకై, దోషములకై ప్రభా, వ్యర్థ ప్రవక్తల నుండి ప్రభా మేము తిరుగుచున్నాము. నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాము, నిన్ను వేడుకుంటున్నాము ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంట నినివే వారు తాము చెడు నడతలను మానుకొనగా, ఆ చెడు నడతలను వాళ్ళు మానుకొని ఉన్నారు, దేవుని వైపు తిరిగి ఉన్నారు, వాళ్ళ క్రియలను మార్చుకున్నారు, పశ్చాత్తాపడి ఉన్నారు, దేవుడి సన్నిధానంలో వారు వేడుకుంటున్నారు. అయ్యా ఎదిగో నాయన, ఇక మరలా పాపము జోలికి వెళ్ళాం, మరలా ఆ యొక్క బుద్ధిహీన జోలికి వెళ్ళాం, మరలా చెడు నడతం నడవ, మరలా క్రియలు మేము చెయ్యము. నీవు నేను అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ పరిస్థితులను నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నన్ను మార్చు ప్రభా అని ఎప్పుడైతే నీవు నేను మనమందరము కూడా ఆ సన్నిధానంలో ఉంటాము, ప్రభుని పట్ల కార్యము చేయడానికి ఇష్టపడుచున్నాడు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 22, 23, 24 వచనములు. The book of Acts chapter 8, 22, 23 and 24. Do penance therefore for this thy wickedness, and pray to God that perhaps this thou of the heart may be forgiven. ఇగనానా దేవుడు నీతో నాతో అంటున్నాడు, కాబట్టి నీ చెడుతనం మానుకొని మాను మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకములతోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సియోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనని చెప్పానంట. ఏంటండి, ఇది నా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ చెడుతడును మానుకో, నీ అలవాట్లు మానుకో, నీ వ్యసనాలు మానుకో, ఈ భయంకరమైన పరిస్థితి ఇచ్చి నేను నీకు విడిపిస్తానన్నప్పుడు లేదు. మానవులకి, ఇక్కడున్న ప్రజలకంట ఆ చెడుతనమే నచ్చినది, ఆ వ్యసనాలే నచ్చినది, ఆ భయంకరమైన పాపమే నచ్చినది. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. విడిచిపెట్టిరా, ఆ భయంకరం నుంచి విడిచిపెట్టిరా. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుచున్నాడు. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములతోనూ నీవు నేను కూడా ఉన్నాము కాబట్టి విడిచిపెట్టిరా అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆఖరిగా దేవుడు మాట్లాడుచున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40, 41, 42 వచ్చింది. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొన్నాడంట. అయ్యా నీకిష్టమైతే ప్రభా. And there came a leper to him, beseeching him and kneeling down said to him, if you will, thou canst make me clean. అయ్యా నీకు ఇష్టమైతే ప్రభా నన్ను శుద్ధినిగా చేయి ప్రభా, ఈ కుష్ఠరోగి తీసివేయి ప్రభా అని మోకాళ్ళ నుండి వేడుకుంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. నాకు స్వస్థత కావాలి, నా కుష్ఠరోగి నుంచి స్వస్థత కావాలి, ఈ గుడ్డితనం నుంచి స్వస్థత కావాలి, ఈ చెడు అలవాట్ల నుంచి స్వస్థత కావాలి, ఈ భయంకరమైన పాపం నుంచి విడుదల కావాలి అని నీవు నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆయన నీ పట్ల కార్యము చేయడానికి ముందుకు వస్తాడు. ఆయన కనికరపడి చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పానంట. ఎప్పుడైతే కుష్ఠరోగి ఆ యొక్క పర్సన్, ఆ లెప్రసీ పర్సన్ దేవుణ్ణి వేడుకొని ఉన్నాడో, బతిమలాడుకొని ఉన్నాడో, ప్రభు కూడా ఏమైనంట కనికర పడ్డాడంట. ఆయన కనికర పూర్ణుడు. నాకిష్టమే అని చెప్పి అతని దగ్గరకు తీసుకొని తన కుష్టిని బాగు చేసి ఉన్నాడు. He has that compassion heart. And Jesus have compassion on him, stretched for his hand and touching him, said to him, I will be thou made clean. ఇదిగో నేను నిన్ను శుద్ధినిగా చేసి ఉన్నాను, నువ్వు లెగిసి వెళ్ళంటున్నాను. నీ కుష్ఠరోగం నయమై ఉన్నది, నేను స్వస్థపరిచున్నాను. ఇది నువ్వు ఏ బంధకాలతో ఉన్నావు, ఏ వ్యసనాలతో ఉన్నావు, ఏ భయంకరమైన పాపములో ఉన్నావో, ఏ లంచములోనో లేకపోతే చెడు అలవాటులతో ఉన్నావేమో, నీవు కూడా నీ హృదయం మార్చుకొని మారు మనస్సు కలిగి దేవుని వైపు నువ్వు తిరిగిన ఎడలా, ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసి ఎడలా, ఆయన నీ మెడల జాలి చూపే దేవుడు, కనికరపడే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను మార్చే దేవుడు, నీ కుటుంబానికి నెమ్మదినిచ్చే దేవుడు, నీ కుటుంబానికి సమాధానం ఇచ్చే దేవుడు, నీ కుటుంబ పరిస్థితులు మార్చే దేవుడు. వెంటనే కుష్టి రోగం వాడిని విడిచిన గనక వాడు శుద్ధుడాయనంట. అండ్ when he had spoken, immediately the leprosy departed from him and he was made clean. అంటే ఆ కుష్టి రోగం నుంచి దేవుడు ఎమ్మటనే అతనికి స్వస్థతనిచ్చాడు, విడుదలనిచ్చాడు. వేడుకొన్నాడు, ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు, విడుదలనిచ్చాడు. ఇదే నీవు నేను మనమంతరము కూడా నినివే వారి వలె, ఆ ప్రాంతపు ప్రజల వారే మొట్టమొదటిగా ఉపవాసం ఉండి దేవుని మాట వినేవారిగా ఉండాలి. తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. దేవుని యందు తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని యందు అసహ్యమైనవి విడిచిపెట్టేవారిగా, దేవుని వేడుకునేవారిగా ఉండాలి. ఇటు రీతిగా నువ్వు ప్రార్థించినప్పుడు, ఇటు రీతిగా నీవు నేను కూడా దేవుడి సన్నిధానంలో గడిపినప్పుడు, దేవుడు నీ పట్ల కూడా, నీ కుటుంబం పట్ల కూడా, నీ పరిచర్య విషయంలో కూడా, నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో కూడా నీకంట ఒక ప్రాధాన్యత, ఒక ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుచున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, నీకు స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మధ్యకాల సమయంలో నీ సన్నిధానంలో కొద్ది నిమిషాలు గడపడానికి మీరు ఇచ్చిన కృపకై తండ్రి నీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభా ఈ యొక్క నాయన లైవ్లో పాల్గొంది ఉన్నారో, తర్వాత చూడబోచున్నారో ప్రభు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి నాయన. నీ సన్నిధానంలో ప్రభు అయా పాపముల నుంచి విడిపించండి, ఆ శోధన నుంచి, ఇరుకుల నుంచి, అనారోగ్యం నుంచి విడిపించండి ప్రభు, ఆ బంధకాల నుంచి విడిపించండి, ఆ గర్వము నుంచి నేను విడిపించండి ప్రభు, ఆ వ్యసనాల నుంచి విడిపించండి ప్రభు. నిన్ను వేడుకునేవారిగా, తగ్గింపగలిగి నీ సన్నిధానంలో ప్రభు గడిపేవారిగా ఉండే కృప దయచేయండి ప్రభు. నేను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదన్నావు, నీతిమంతులు భిక్షమెత్తట చూడలేదన్నావు ప్రభు. అయ్యా నీకు ఇష్టలుగా బ్రతుకుటకు ఆయన మాకు నేర్పించండి, వాక్యానుసారం బ్రతుకుట మాకు నేర్పించమని. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ప్రభా నీకే చెల్లించుకోండి. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడి యొక్క కృపయు, పరిశుద్ధ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమే తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతన యెరూషలేము ఎల్షదాయి మినిస్ట్రీస్ కొరకు మీకు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా మందిర నిమిత్తం సహకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఒకవేళ మీకు దేవుడు ప్రేరేపించినట్లయితే దయచేసి మాకు మరి మెసేజ్ కానీ, మరి ఫోన్ కానీ చేయండి. మరి వాట్సాప్ నెంబర్ కూడా మీకు చాలాసార్లు ఇచ్చి ఉన్నాం.
నాకు ఇక మెసెంజర్ ద్వారా నాతో మరి తెలియపరిచినట్లయితే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంని ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.